సరి చేయాలని వాటి సరి చేయడం ద్వారా విద్యుత్తును నిమిషం పోకుండా విద్యుత్తును అందించే ప్రక్రియ, లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి వేలాది వాహనాల వారికి అందించి, అందులో కూడా అప్పటికే గూడు కట్టుకొని ఉన్న కొంత అవినీతిపరమైన చర్యలు కావచ్చు, లేదా కింది స్థాయిలో పోలీస్ సిబ్బందికి స్టేషన్ కూడా సరైన అవసరాలు తీర్చే పద్ధతిలో అవకాశం లేకపోవడం, ఆనాటి ప్రభుత్వానికి కల్పించకపోవడం, ఒక కేసు పెట్టడానికి ఎవరైనా వస్తే వాళ్ళని తెల్లగాయిదాలు కొనుక్కొచ్చుకోండి అని చెప్పాల్సిన పరిస్థితిలో ఆనాడు ఉంటే వాటన్నిటిని కూడా రివైవ్ చేసి పోలీస్ స్టేషన్కి కూడా అటువంటి ఖర్చులు ఉంటాయని దాన్ని కూడా గమనించి దాని కొరకు కూడా వాళ్ళ ఇతరుల మీద ఆధారపడొద్దు, వాళ్ళ గౌరవాన్ని కూడా భంగం కలగనియొద్దు అని చెప్పి ఆ పద్ధతుల్లో అంత జాగ్రత్తలు తీసుకొని ఒకవైపు పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి, లా అండ్ ఆర్డర్ను పటిష్టం చేసి, ఇంకోవైపు షీ టీమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించి ఈ రాష్ట్రంలో అన్ని విషయాలలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో నియంత్రించి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి దాదాపుగా 50,000 పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు వచ్చే పద్ధతుల్లో సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన విషయం మనందరికీ తెలుసు. అదే సందర్భంలో ఇంకొక ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో 60% మంది పైగా ప్రజలు బతుకుతున్నది వ్యవసాయ రంగం మీద. కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం విశ్వాసం కలిగించాలి. దాంట్లో దొరికే ఉపాధి చాలా పెద్దది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రజలు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు పోయినరు. ఆ వలసలన్నింటినీ కూడా ఆపాలి. మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చే పద్ధతుల్లో ఇవాళ మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ కావచ్చు, వలసలు తిరిగిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఒక పారగడ్డపార పట్టుకొని నడిచాను రోడ్డు మీద మీరు కారా పెడినా ఎక్కడ మీదంటే మహబూబ్నగర్, పాలమూరు అని చెప్పి పరిస్థితి ఉండేది. ఇవాళ అటువంటి స్థితి నుంచి ఎక్కడ ముంబైలో, ఇంకెక్కడో భీమండిలో, షోలాపూర్లో, సూరత్లో ఎక్కడ నేత కార్మికుడు కనపడ్డా మీరు వెళ్ళి అడిగితే ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే అయితే సిరిసిల్ల, లేదంటే పోచంపల్లి, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ అని చెప్పేవాళ్ళు. దుబాయ్లో ఎక్కడ చూసినా ఆఖరికి చివరికి అబుదాబి కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఆయా దేశాల్లో బాత్రూమ్ క్లీన్ చేసే దగ్గర పోయినా మనం తెలుగు వాళ్ళని పోతే కనబడితే తెలుగు మాట అయితే నమస్తే నమస్తే అని అనుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే ఆ పరిస్థితి, అక్కడికి పోవాల్సిన పరిస్థితి 10,000కు 15,000 ఉద్యోగాలకి. ఇవాళ ఆ స్థితి నుంచి మొత్తం ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు మళ్ళీ ఊర్లకు తిరిగి వచ్చి పాత ఇండ్లు వెతుక్కొని, లేదు పాత ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి ఉంటే మళ్ళీ కొత్తగా ఇంత జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకొని మళ్ళీ వ్యవసాయాన్ని చేసుకోవాలి. వ్యవసాయం అంటే మళ్ళీ గౌరవం. ఒకప్పుడు వ్యవసాయదారు నేను గర్వంగా చెప్పిన స్థితి నుంచి మధ్యలో తెలంగాణలో ఏం చేస్తున్నారు మీరు అంటే 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతు కూడా నేను రైతును అని చెప్పడానికి భయపడ్డాడు. వ్యాపారం అని చెప్పే పరిస్థితికి వచ్చిండు. అది వ్యాపారం అంటే ఏదైనా కావచ్చు. రైతు అని చెప్తే ఎందుకు భయపడుతున్నావు అంటే నాకు పిల్లనివ్వరు అనే భావన వచ్చింది. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఒక ఐటీ ఎంప్లాయీ కూడా ఏం చేస్తున్నాను అంటే నేను వ్యవసాయం చేస్తున్నా, నేను ఫార్మర్ను, మా ఊళ్ళో నాకు ఇంత వ్యవసాయ క్షేత్రం ఉంది అని చెప్పే స్థితికి ఇవాళ వ్యవసాయ రంగం పైన మళ్ళీ క్రేజీని తీసుకొచ్చే పరిస్థితిలోకి వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. రైతాంగాన్ని ఆదుకోవడానికి, అప్పటికే అప్రపాలై ఉన్న రైతాంగాన్ని కాపాడడానికి రైతు రుణమాఫీ కావచ్చు, ఎన్నికల్లో ఇవ్వకపోయినా, హామీలు ఇవ్వకపోయినా వీళ్ళు నా రైతులు, నా ప్రజలు, నా రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది కాబట్టి తప్పకుండా రైతులు కాపాడుకోవాలి. రైతు అప్పు మాఫీ చేయమని ఇంకొని అడిగి అక్కర లేకుండా అప్పు చేయకుండా ఉండాలంటే కనీసం విత్తనాలకు, ఎరువులకు ముందే మనం ఇచ్చి ఉండాలి. ప్రభుత్వం నుంచి వెళ్ళే సాయం ఉండాలి. పడితే రైతు నక్కలు భుజాన్ని పెట్టుకొని పొలాన్ని పోవాలి తప్ప కండవ భుజాన్ని వేసుకొని అప్పు పోయే పరిస్థితి ఉండొద్దు అన్న నినాదం ఇచ్చి అదే పద్ధతిలో రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి వ్యవసాయ రంగం పైన విశ్వాసాన్ని నింపడం, వ్యవసాయ రంగానికి అనుబంధంగా మార్కెట్లు, గోడౌన్లు అన్ని నిర్మాణం చేయడం,
విత్తనాలు ఎరువులు సకాలంలో అందటానికి ఎండాకాలంలోనే తీసుకొచ్చి సిద్ధంగా పెట్టడం, వ్యవసాయానికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని కూడా పారిశ్రామిక రంగానికి సమానంగా చూడాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు. ఆ రకమైన పద్ధతిలో దానికి ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయం పైన పెట్టే ఖర్చును, ప్రభుత్వం నుంచి పెట్టే ఖర్చును దాన్ని ఖర్చుగా చూడొద్దు, దాన్ని పెట్టుబడిగా చూడాలి అనే భావనను కూడా మొదటిసారి చెప్పి ఇండియాలో స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇతర పెద్దలు వారందరూ చెప్పిన వ్యవసాయ రంగంలో నిష్ణాతులు, వ్యవసాయ రంగ ప్రేమికులు, వ్యవసాయ రంగం పైన ఉద్యమాలు నిర్మించిన వారందరూ వారి అనుభవాలు తీసుకొని దాన్ని కూడా ఇట్లా పెద్దలు చేసిండ్రో, ఎట్లా విశ్వాసం కలిగించిండ్రో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ మీడియా మిత్రులు కూడా తెలుసు. అదే సందర్భంలో ఒకవైపు